ఇప్పుడు ఇండియాలో డ్రైవింగ్ అనేటువంటిది ఎలా జరుగుతుంది? మనం లెఫ్ట్ సైడ్ వెళ్తాం, మన క్యారేజ్ వేస్ అన్ని కూడా లెఫ్ట్ సైడ్ ఉంటాయి. సో ఎప్పుడు కూడా ఇండియాలో జరిగినటువంటి బైక్ యాక్సిడెంట్స్ కనుక మీరు పరిశీలన చేస్తే అది లెఫ్ట్ సైడ్ పడుతుంది, రైట్ సైడ్ పడదు. ఎందుకంటే మన వెహికల్స్ అన్ని కూడా డిజైన్ అయ్యి ఉన్నాయి. అదే అమెరికా, యూరోప్ లాంటి దేశాల్లో వాళ్ళు రైట్ సైడ్ క్యారేజ్ వేలో వెళ్తారు, మనం లెఫ్ట్ సైడ్ క్యారేజ్ వేలో వెళ్తాం. వెయిట్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మీరు చెప్పినట్టుగా బైక్ గాల్లోకి ఎగిరితే ఎగిరిన బైక్ అంటే నీరు పల్ల మెరుగు నిజం దేవుడు ఎరుగు. సో నీరు ఎప్పుడు పల్లానికి వెళ్తుందా, పైకి వెళ్తుందా? సో నీరు పల్లానికి వెళ్ళినట్టుగానే వెయిట్ ఎటు ఉంటే అటువైపు పడుతుంది. మరి లెఫ్ట్ సైడ్ ఉండే బైక్స్ కి గాల్లోకి ఎగిరినప్పుడు తన బరువుకి తాను ఆ వైపు పడుతుంది, కానీ రైట్ సైడ్ ఎలా పడుతుంది? రెండవది, అది దానికి మడ్ గార్డ్స్ కూడా ఉన్నాయి. మరి ఆ మడ్ గార్డ్స్ బాడీ మొత్తం మీద బైక్ పడినప్పుడు ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు ఆ బాడీ మీద. ఏ రకమైనటువంటి మడ్ గార్డ్ ఇంజురీస్ కూడా అక్కడేమో కనిపించడం లేదు. హెల్మెట్ ఏమో ఇంటాక్ట్ గా ఉంది, గ్లాసెస్ ఇంటాక్ట్ గా ఉన్నాయి. మాస్క్ ఫస్ట్ మినిట్ నుంచి లాస్ట్ మినిట్ వరకు ఉన్న మాస్క్ చిన్న గీత కూడా పడలేదు, చిన్న చినుగు కూడా లేదు. మరి ఏ విధంగా చెరగకుండా యాజ్ ఇట్ ఈస్ గా అక్కడ పెట్టబడి ఉంది. మీరేమంటారు? బొక్కబారులుగా పడ్డారు, బైక్ ఎగిరి మీద పడి. మరి బొక్కబారులుగా పడి ముఖానికి గాయాలైతే మరి ఇప్పుడు వెల్లకెల్లా ఉన్నాడు కదా, వెల్లకెల్లా ఉన్న వ్యక్తి మీద బైక్ ఎట్లా వచ్చి పడింది? ఈ ఈ ఈ రకమైనటువంటి స్టడీస్ ఏవి కూడా, ఇంపాక్ట్ స్టడీస్ ఏమి మనం చేయలేదు. ఇప్పుడు మనం ఫిజిక్స్ కానీ అరిథమెటిక్స్ కానీ చదువుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ అంశాల మీద అవగాహన ఉంటుంది. అంటే బీకామ్ ఫిజిక్స్ కాదు, ప్రాపర్ ఫిజిక్స్ చదివినటువంటి వాళ్ళకి. సో దానిలో ఏం చెప్తుందంటే మనకి టైమ్, డిస్టెన్స్, వెలాసిటీ వీటన్నిటితో పాటు కొలిజన్, ఇంపాక్ట్ పారామీటర్స్ అనేటువంటి అంశాలు మనకు క్లియర్ గా అర్థమవుతాయి. ఇప్పుడు ఇది కనుక ఒకసారి మీరు చూస్తే దెర్ ఈజ్ అన్ యాంగిల్ ఆఫ్ ఇంపాక్ట్. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఐన్స్టీన్ థియరీ ఉంది, E = mc² అని. అలాగే ఇప్పుడు రూదర్ఫర్డ్స్ స్కాటరింగ్ అనేటువంటిది మనకి జనరల్ గా న్యూక్లియర్ ఫిజిక్స్ లోను, అలాగే మెకానిక్స్ లోను, క్లాసికల్ మెకానిక్స్ లోను చెప్పేటువంటి అంశం ఇది. సో దీని ప్రకారంగా ఏ విధంగా అంటే ఇక్కడ రెండు రకాల హెడ్ ఆన్ కొల్యూజనా లేకపోతే ఒక ఆబ్జెక్ట్ ని కొల్యూజనా? ఇక్కడ హెడ్ ఆన్ కొల్యూజన్ లేదు, వెళ్ళి ఒక ఆబ్జెక్ట్ ని కొల్యూడ్ అవ్వడం జరిగింది. హెడ్ ఆన్ కొల్యూజన్ లో ఇంపాక్ట్ పారామీటర్ 0 ఉంటుంది. బట్ ఇక్కడ హెడ్ ఆన్ కొల్యూజన్ కాదు కాబట్టి ఇంపాక్ట్ పారామీటర్ 0 కంటే ఎక్కువ ఉంటుంది. మరి దాన్ని ఏ విధంగా మీరు సైంటిఫిక్ గా అనలైజ్ చేశారనేది ఒక అంశం అయితే, ఇక్కడ క్లియర్ గా ఏం చెప్తుందంటే ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ది పాత్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్, ఎగ్జాంపుల్ కార్ కానీ, అలాగే ద సెంటర్ ఆఫ్ టార్గెట్ అనదర్ వెహికల్ కానీ అనదర్ ఆబ్జెక్ట్ కానీ అట్ ద పాయింట్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ ఈజ్ ద కీ పారామీటర్ ఫర్ అండర్స్టాండింగ్ ద డైనమిక్స్ ఆఫ్ ది కొల్యూజన్. సో కొల్యూజన్ ని అర్థం చేసుకోవడానికి కీ పారామీటర్ అది ఉంటుంది. ఇట్స్ వాల్యూ అంటే ద పారామీటర్ వాల్యూ ఇన్ఫ్లుయెన్స్ ద సివియారిటీ అండ్ డైరెక్షన్ ఆఫ్ ది ఇంపాక్ట్, అది చెప్తుంది. సో దీని ప్రకారంగా మనము యాక్సిడెంట్ అని రీకన్స్ట్రక్షన్ చేయాలి. సో ఇక్కడ యాక్సిడెంట్ రీకన్స్ట్రక్షన్ అంటే మీరు సెల్ఫ్ యాక్సిడెంట్ అని చెప్తున్నారు కాబట్టి దాని రీకన్స్ట్రక్షన్ జరిగిందా? ఆ రీకన్స్ట్రక్షన్ ఎలా చేయాలని, ఇన్ యాక్సిడెంట్ రీకన్స్ట్రక్షన్ అండర్స్టాండింగ్ ది ఇంపాక్ట్ పారామీటర్ కెన్ హెల్ప్ డిటర్మైన్ యాంగిల్ ఆఫ్ ఇంపాక్ట్, అలాగే స్పీడ్ ఆఫ్ ది వెహికల్స్ అండ్ పొటెన్షియాలిటీ ఆఫ్ ఇంపాక్ట్. దీస్ ఆర్ ద క్రూషియల్ థింగ్స్ ఫర్ రీకన్స్ట్రక్టింగ్ ది ఈవెంట్. ఇవి రకరకాలైన లాస్, సైన్స్ చెప్తున్నటువంటి పరిస్థితిలో మరి ఈ బైక్ బాడీ మీద పూర్తిగా బాడీ మీదే పడింది, అలాగే కాళ్ళ మీద కానీ అక్కడ కానీ పడలేదు. మరి ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఏ సైంటిఫిక్ ప్రిన్సిపల్ ప్రకారం జరిగినటువంటి యాక్సిడెంట్ లో మనిషి వెలకలా పడి దాని మీద బాడీ పడింది? మరి యాక్సిడెంట్ రీకన్స్ట్రక్షన్ అనేటువంటిది చూపించాలి కదా. మీరు సెల్ఫ్ యాక్సిడెంట్ అనేటువంటి దాన్ని పదే పదే చెప్తూ వచ్చారు, అది కూడా తాగి వచ్చారని చెప్తున్నారు. ఇక్కడ మొత్తం ఎంటైర్ జర్నీలో ఎక్కడా కూడా ప్రవీణ్ కుమార్ పగడాల గారికి సంబంధించినటువంటి ఫేస్ అయితే చూపించలేదు, పర్సన్ ని ఐడెంటిఫై చేయటం అయితే జరగలేదు. మేబీ క్లోన్ పర్సనా, మేబీ ఇంపర్సనేటా, లేకపోతే చూపించినటువంటి వీడియోలు ఏమైనా మిమిక్ చేయబడ్డాయా? ఎందుకనంటే అతను ప్రవీణ్ కుమార్ పగడాల అన్నదానికి ఎక్కడ కూడా నిదర్శనం లేదు, ఎవిడెన్స్ లేదు, ఫేస్ లేదు. మరి ఆ వ్యక్తి అసలు ఇంటి దగ్గర నుంచి బయలుదేరింది అతనా కాదా? అసలు ఎప్పుడు ఈ వ్యక్తి మాయమైపోయాడు, ఎప్పుడు ఈ వ్యక్తి బయలుదేరాడు అనేటువంటి దానికి ఎక్కడ కూడా ఎలాంటి ఆధారాలు కానీ, ఎలాంటి ఎవిడెన్స్ కానీ, అలాగే ఇదిగో మనిషి అని చూపించినటువంటి ఆధారాలు కానీ ఏమీ కూడా లేవు. అసలు ఫండమెంటల్ గా ఒక ప్రశ్న జనాలందరికీ ఎదురవుతుంది ఏంటంటే, 20 రోజులు టైం తీసుకుని
ఇన్వెస్టిగేషన్ చేసి కొత్తగా ఏమి చెప్పారు అనేది ఎదురవుతున్న ప్రశ్న. ఎందుకనంటే ఈ రోజు మీరు చూపించినటువంటి వీడియోస్ కానీ, మీరు చెప్తున్నటువంటి విజువల్స్ కానీ, ఇవన్నీ పబ్లిక్ ఆల్రెడీ చూసేశారు, వైరల్ అయిపోయినాయి. మన 2 రాష్ట్రాల్లోనూ వైరల్ అయిపోయినాయి. సో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయిన వీడియోలు ఉన్నాయి అని పత్రికా విలేకరులు మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు మేము ఏ విజువల్స్ అయితే చెప్పామో అవి నిజం కానీ అవేవి నిజం కాదని ఆ రోజు మీరే చెప్పారు. ఐఎమ్ టెలింగ్ పోలీస్ హూ ఎవర్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఇన్వెస్టిగేషన్, ద పర్టికులర్ పోలీస్ ఆఫీసర్. నేను పర్టికులర్ పోలీస్ ఆఫీసర్ అని నేను చెప్పడం లేదు. సో ద పోలీస్ ఆఫీసర్స్ హ్యావ్ స్టేటెడ్ సేయింగ్ మావి కరెక్ట్, బయట వచ్చింది కరెక్ట్ కాదని. బట్ ఈ రోజు ఫైనల్ ఇన్వెస్టిగేషన్ లో ఏవైతే సోషల్ మీడియా ద్వారా వైరల్ అయిన వీడియోస్ ఉన్నాయో అవి చూపించి ఇదే తాగి తూలి యాక్సిడెంట్ అయి చనిపోయాడు అనేటువంటి అంశాన్ని మీరు చెప్తూ వస్తున్నారు. మరి అలాంటప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి అంశం ఏముంది ఇందులో? అంతేకాకుండా ఇప్పుడు ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లైఫ్ అండ్ లిబర్టీ గురించి మాట్లాడుతుంది. లైఫ్ అండ్ లిబర్టీ అనేది బ్రతుకున్నటువంటి వ్యక్తిని కాదు, చనిపోయినటువంటి బాడీని, వ్యక్తిని కూడా రెస్పెక్ట్ చేయాలనేటువంటిది ఆర్టికల్ 21 యొక్క ఉద్దేశం. సుప్రీంకోర్టు కూడా పలుమార్లు చెప్పింది. అయితే మీరు ఇప్పుడు ఒక నింద వేశారు, ఏమని? తాగి యాక్సిడెంట్ చేసుకుని సెల్ఫ్ యాక్సిడెంట్లో చనిపోయారని. ఇంకా నయం సూసైడ్ చేసుకున్నాడని చెప్పలేదు. ఎందుకంటే ఎవరో గుద్దలేదు, తనకు తాను పడిపోయాడు, మీద బైక్ కూడా వేసుకుని చనిపోయాడు అని చెప్తున్నారు మీరు.